గొప్ప విజయాలన్నిటి మీద కష్టాల ముద్ర కనిపిస్తుంది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనంలో పౌలంటాడు, ఈ విషయాలేవీ నన్ను కదిలించవు అని. సమూయేలు గ్రంథంలో చదువుతాము, హెబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిస్తీయులంతా దావీదు మీద పడి దాడి చేయటానికి వెతుక్కుంటూ వచ్చారు. ప్రభువు దగ్గర నుండి యోగ్యమైంది ఏదన్నా పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు. మనం దేవుని కోసం ఏదన్నా గొప్ప కార్యం చేయటానికి పూనుకున్నప్పుడు శత్రువు ఆదిలోనే మనకి అడ్డుపడ్డాడు అనుకోండి, అది మనకి రక్షణ సూచన. రెండింతలు ఆశీర్వాదాలు, శక్తి, విజయం మనం అవుతాయన్నమాట. ఫిరంగి పేలినప్పుడు దాని గుండు ఇరుకు గొట్టంలో గుండా వెళ్లాల్సి రావడం చేత దాని వేగం రెట్టింపు అవుతుంది. విద్యుత్ శక్తి పుట్టేది కూడా ఇలానే కదా. పవర్ హౌస్లో తిరిగే చక్రాల రాపిడి వల్లనే ఈ శక్తి పుడుతుంది. ఈ విధంగా మన ఆశీర్వాదాలకు దేవుడు సైతానును కూడా సాధనంగా వాడుకుంటాడని అర్థమవుతుంది. వీరుడి జీవితం విరిపాన్పు కాదు, ముళ్లతోట అతని బాట. మహనీయుల నివాసాలు చెరసాలలే, పెనుగాలులు తగిలేది నేరుగా తెరచాపకే. విజయానికి బాటలే కష్టాలు. లోయదారి గుండా నడిచి వెళ్తే రాజబాట వస్తుంది గదా. గొప్ప విజయాలన్నిటి మీద కష్టాల ముద్ర కనిపిస్తుంది. కఠినమైన మూసల్లోనే కిరీటాల్ని పోతపోసేది. దుఃఖపు గానుగలో నలగకుండా ఎవరికీ ఘన విజయం రాదు. చింతాక్రాంతుడైన యేసు నుదుటి మీద కలతల చారలతో హెచ్చరించాడు, ఈ ప్రపంచంలో మీకెన్నో ఉపద్రవాలు వస్తాయి అని. ఈ మాటలు అన్న వెంటనే ప్రశస్తమైన వాగ్దానం వచ్చింది, అయితే భయపడకండి, నేను లోకాన్ని జయించాను అని. ఈ అడుగుజాడలు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి. సింహాసనానికి దారితీసే మెట్ల మీద రక్తపు చారికలు కనిపిస్తాయి. గాయపు మచ్చలకి బహుమానమే రాజదండం. మన చేతిలో ఓడిపోయిన మహాబలవంతుల దగ్గర నుంచి కిరీటాల్ని మనం లాక్కుంటాం. గొప్పతనానికి వెనకనే ఆవేదన ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన రహస్యమే. సంస్కర్తలైన వాళ్లను శ్రమలెప్పుడూ నీడల్లా వెంటాడినాయి. పౌలు, లూథరు, నాక్సు, వెస్లీ తదితర విశ్వాసవీరుల కథలన్నీ ఇంతే. వాళ్ళు కీర్తివంతులు కావటానికి వాళ్ళు ఆపదల బాట మీదుగానే నడిచి వచ్చారు. శాశ్వతంగా నిలిచిపోయిన పుస్తకాలన్నింటినీ వాటి రచయితలు తమ రక్తంతో రాశారు. వీరంతా మహాశ్రమకాలం నుండి బయటికి వచ్చిన వాళ్ళు. గ్రీకుల్లో అసమానుడైన కవివర్యుడు ఎవరు? హోమర్. కానీ ఆయన గ్రుడ్డివాడు. యాత్రికుని ప్రయాణం అనే కరిగిపోని కళను రచించిందెవరు? చీనాంబరాలు ధరించుకొని పట్టుపరుపుల మధ్య కూర్చున్న రాకుమారుడా? కాదు. ఆ కళ వెలుగు బెడ్ఫోర్డు జైలు చీకటి గోడలపై నీడలు పరిచింది. ఆ జైలు గదికి రాజు బన్యన్, ఆ దైవజ్ఞాని, తనకి కనిపించిందంతా కాగితం మీద పెట్టాడు. విజేత, గొప్పవాడు, క్షతగాత్రుడై నెత్తురొల్కుతూ కొన ఊపిరితో మూర్ఛితుడై రణరంగంలో కడదాకా పోరాడుతూ నేల కొరిగిన వీరుడు అతనికంటే నిజంగా గొప్పవాడు.